హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు తెలుగు తడక. ఈరోజు వీడియోలో కరకరలాడే కారబూందీ స్వీట్ షాప్ స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తున్నాను. మీరు కూడా ఇప్పుడు నేను చెప్పే టిప్స్ ఫాలో అవుతూ చేయండి. మీకు బూందీ పర్ఫెక్ట్గా వస్తుంది, పూసులుగా బూందీ వస్తుంది, టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. జల్లెడలో 2 కప్పులు శనగపిండి వేసుకోవాలి. వేసుకొని ఈ శనగపిండిని జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వలన మనం ఏమైనా ఉండలు ఇలా కట్టి ఉంటాయి కదా, మనం కలుపుకునేటప్పుడు పర్ఫెక్ట్గా స్మూత్ బ్యాటర్ రావడానికి ఇలా జల్లించుకుంటే మంచిది. ఇంకా డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉన్నా తీసేయచ్చు. తర్వాత ఇందులో ఒక అరకప్పు బియ్యం పిండి వేసుకోవాలి. ఈ బియ్యం పిండి కూడా జల్లించుకొని ఇప్పుడు ఒక బౌల్లో తీసుకోవాలి. జల్లించుకున్న పిండిని తీసుకొని ఇందులో ఒక చిటికెడు వంట సోడా వేసుకోండి, అంతకంటే ఎక్కువ వేయక్కర్లేదు. వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఫస్ట్ కొద్దిగా నీళ్ళు వేసుకొని కలుపుకోండి. మొత్తం ఒకేసారి నీళ్ళు వేయడం వల్ల మనకి ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది. అందుకనే కొద్దిగా ఫస్ట్ నీళ్ళు పోసుకొని కలుపుకొని తర్వాత మళ్ళీ నీళ్ళు యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ చూసుకొని నీళ్ళు యాడ్ చేసుకోండి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. మరి పల్చగా కాకుండా చిక్కగా కాకుండా ఉండాలి. ఇక్కడ బూందీ గరిటి ప్రతి ఇంట్లో ఉంటుంది కదా, ఇలా గరిటె అనేది ఇలా చిల్లుల గరిటె ఇదైనా తీసుకొని వేసుకోవచ్చు. లేదంటే షాప్లో ఇలాంటి బూందీ గరిటె అంటే ఇస్తారు. ఇలా ఈ బూందీ గరిటె ఉండడం వల్ల మనం ఎంత బూందీ అయినా ఈజీగా వేసుకోవచ్చు, తొందరగా అవుతుంది. మనం బూందీ వేసుకునే ముందు ప్రతిసారి ఇలా కలుపుతూ గరిటెతో తీసుకొని వేసుకోవాలి బూందీ. తర్వాత నూనె అనేది బాగా వేడిగా ఉండాలి. చూడండి, ఇలా డ్రాప్స్ వేస్తే వెంటనే పైకి రావాలి బూందీ. అంత వేడిగా ఉన్నప్పుడు మనం గరిటెతో కలుపుకున్న ఈ బ్యాటర్ని శనగపిండిని బూందీ గరిటెలో వేసుకొని బూందీలా వేసుకోవడమే. ఆయిల్కి తగినట్లు బూందీ వేసుకోండి. మరి ఎక్కువ బూందీ వేసేసినా ఒకదానికొకటి అతుక్కొని ఆయిల్ అనేది చల్లగా అయ్యి బూందీ అనేది పూసలుగా రాదు. అందుకని వేడి ఆయిల్లో తగినంత బూందీ వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుతూ వేయించుకోవాలి. అన్ని వైపులా ఇలా కలుపుతూ ఉంటే మనకి బూందీ చక్కగా అంతా ఈవెన్గా వేగుతుంది. ఈ కలర్లో వస్తే సరిపోతుంది, బూందీ తీసుకోవచ్చు. చూడండి, ఇలా పట్టుకొని ఇలా నొక్కితే బూందీ అనేది పిండిలా అవుతుంది. కరకరలాడుతూ ఉండాలి. మళ్ళీ బూందీ వేసుకునేటప్పుడు నూనె అనేది వేడిగా అయ్యే వరకు వెయిట్ చేయండి. వెయిట్ చేసి బూందీ వేసుకోండి. ఇదే విధంగా బూందీ వేసుకునే ప్రతిసారి మీరు ఆయిల్ వేడెక్కే వరకు వెయిట్ చేసి బూందీ వేసుకోవాలి. అప్పుడు మీకు పూసలుగా బూందీ అనేది వస్తుంది. ఇలా బూందీ అంతా వేయించుకున్న తర్వాత ఇందులో ఒక అరకప్పు వేరుశనగ గుళ్ళు వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని కలుపుతూ వేయించుకోవాలి. మరి నల్లగా అయ్యే వరకు కాకుండా కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. చూడండి, మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఈ కలర్ వస్తే సరిపోతుంది. మనం ఆయిల్ నుంచి బయటకు తీసాక కూడా అవి ఫ్రై అవుతాయి, ఇంకొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది. తర్వాత ఇందులో వేయించిన శనగపప్పు, పుట్నాల పప్పు అంటారు కదా, దీన్ని కూడా ఒక అరకప్పు వేసుకోవాలి. వేసుకొని దీన్ని ఎక్కువ వేయనవసరం లేదు, ఆల్రెడీ ఇది వేయించుకున్నదే కాబట్టి 1 మినిట్ వేగితే సరిపోతుంది. ఇది కూడా వేయించుకొని తర్వాత జీడిపప్పులు ఒక గుప్పెడు వేసుకొని వీటిని కూడా వేయించుకోవాలి. జీడిపప్పులు అనేది ఆప్షనల్. ఇలా జీడిపప్పులు కూడా ఇలా దూరగా వేగితే సరిపోతాయి. ఇలా వేగినప్పుడు తీసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులోనే ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు వేసి వీటిని కూడా వేయించుకోవాలి. ఈ వెల్లుల్లి కరివేపాకు వేయడం వల్ల కారబూందీలో మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇవి కూడా ఇలా చక్కగా వేయించుకొని వీటిని కూడా తీసుకోవాలి. బూందీ చూడండి, బూందీ అంతా వేయించుకున్న తర్వాత ఇక్కడ పూసలుగా బూందీ అనేది కొంచెం గోరువెచ్చగానే ఉంది. ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం వేయించుకున్న ఈ పప్పులన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అండ్ వెల్లుల్లి కరివేపాకు కూడా వేసుకొని 1 టీ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు, కొంచెం జీలకర్ర పొడి, వేయించిన జీలకర్ర పొడి వేసుకొని కలుపుకుంటే స్వీట్ షాప్ స్టైల్లో మనకి కరకరలాడే కారం బూందీ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టిప్స్ ఫాలో అవుతూ మీరు కూడా ట్రై చేయండి ఇంట్లోనే. చాలా బాగా కుదురుతుంది, చాలా బాగుంటుంది. ఈ టీ టైంకైనా లేదంటే ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తారన్నా ఇలా
చక్కగా తొందరగానే చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.